ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు మీ భార్యని అవమానపరుస్తున్నారా? తిడుతున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా? భార్యని కోప్పడినా, తిట్టినా, ఆఖరికి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా, మీరు ప్రేమగా దగ్గర తీసుకోకపోయినా, నేను మగవాడిని, నేను మగ మహారాజుని, నేను ఎన్నో సుఖాలు పొందుతున్నా అని తనని అంటే భార్యని మీరు వదిలివేసిన తను సాధారణంగానే జీవిస్తుంది. ఉన్న దాంట్లో సర్దుకుపోతుంది. కష్టాలు కలిగితే రాముడి వెంట అడవికి వెళ్ళిన సీతలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంది. అదే కనుక అవమానపరిచారనుకోండి, తిరస్కరిస్తుంది. ముఖం కూడా చూడదు. పట్టాభిషేకం తర్వాత అడవుల్లో తనని వదిలినందుకు తిరిగి పట్టాభిషేకం తర్వాత శ్రీరాముని ముఖం కూడా చూడటం ఇష్టం లేక తల్లి భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి, సీతాదేవి. లక్ష్మి దూరం అవటం అంటే సకల సుఖశాంతులకి శాశ్వతంగా పోయినట్టే. అలాగే భార్యని అవమానిస్తే మిగిలేది మనకి శ్రీరాముడికి దొరికిన దుఃఖమే మగవాడికి దొరుకుతుంది. అందుకని ఎప్పుడు కూడా భార్యని పొరపాటును కూడా పెట్టడానికి ప్రయత్నం చేయకండి. వారు మిమ్మల్ని అవమానపరిచారా, తిడుతున్నారా, మిమ్మల్ని మాట్లాడుతున్నారా, మీరు మనసులో ఈశ్వరనామం తలుచుకోండి. వారి పాపన వాళ్ళే పోతారు. కాబట్టి పొరపాటును కూడా తెలిసిగా తెలియక కానీ మీరు మాత్రం మగవారు భార్యని తిట్టకండి. ఎందుకంటే పురాణాల్లో రాముడి యొక్క జీవనంలో భార్యని తన అవమానంతో అంటే అవమానించడం ద్వారానే భార్య దూరం అయిపోయింది అని చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే భార్య ఒకవేళ మిమ్మల్ని చిరాకు పడ్డా మీరు ప్రేమగా దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమించండి కానీ ద్వేషించకండి. దానివల్ల నష్టపోయేది మగవారే. కాబట్టి కుటుంబ విషయాల్లో కొంత మగవారు తగ్గి ఉండటమే మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది మీకు నచ్చవచ్చు, మగవారికి నచ్చకపోవచ్చు. కానీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే భార్యలు కూడా భర్తని ద్వేషించకండి, ప్రేమించండి. వారి కాళ్ళు వత్తండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.